మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. డ్రాప్ ఛార్జీల పేరిట ఏపీ ప్రజలపై భారం వేయటాన్ని తప్పుపట్టారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. అధికారంలోకి రాకముందు ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నారు. విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రభుత్వ తీరు సరికాదని మండిపడ్డారు ఎమ్మెల్సీలు. మేము పెంచము అని ఖచ్చితంగా చెప్పిన మొదటి సమావేశంలోనే డ్రాప్ ఛార్జెస్ పెంచడం అనేది ప్రజల్ని మోసం చేయడం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. మేము ఈ బిల్లుని శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులు అందరం కూడా పూర్తిగా వ్యతిరేకించాము. మరి ఇప్పుడైనా సరే ప్రభుత్వం ఆ బిల్లుని ఉపసంహరించుకోవాలి, ప్రజల మీద భారం పడకూడదు. అలాగే అధిక ధరలు బాగా పెరిగిపోయినాయి, ధరలు పెరిగిపోయి సామాన్య వ్యక్తులు అంత గృహస్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో మళ్ళీ గృహానికి కూడా ఛార్జీలు పెంచే పరిస్థితి వస్తుంది ఈ బిల్ ద్వారా. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 30% బిల్లులు తగ్గిస్తామని వీధిన తిరిగి ఉపన్యాసాలు ఇచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు వేరు, ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ విధానాలు వేరు. ప్రజల మీద అదనపు భారం పడే విధంగా వాళ్ళు ప్రవర్తించడం అనేది చాలా దుర్మార్గం. ఈ 5 నెలల్లోనే 6,027 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని ప్రజల మీద రుద్దారు. అందుకే ఈ బిల్లుని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇవాళ వాకౌట్ చేశాం.